అందరికీ నమస్తే. వెల్కమ్ టు జూనస్ గ్లోబల్. నేను మీ గణేష్. తెలంగాణలో రైతు బంధు పంచాయతీ పోతూ ఉంటే ఆశలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ రైతు బంధు పడతలేదు. ఏమైంది మరి? తెలంగాణ మైసమ్మ పట్టిందా? మరి రేవంత్ రెడ్డి ఇట్లా ఇంకేమైనాకు దేవుడు పూనుకమైందా? ఏమైంది? రైతు బంధు ఎందుకు పడతలేదు అని చెప్పి చాలామంది రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ రైతు బంధు పడది. మన రేవంత్ అన్న రైతు బంధును చాక్లెట్ లెక్క ఊరిస్తాడు. ఇగిస్తా ఇప్పుడు కొంట పడతాయి చూసుకోండి. 16 నాడు క్యాబినెట్ మీటింగు, 17 నాడు రైతు బంధు పైసలు పడతాయి. ఇక రైతు బంధు అంటున్నా, రైతు భరోసా కాదు అది, ఇక రైతు బందే. ఎందుకంటే కేసీఆర్ పెట్టాడు కాబట్టి కేసీఆర్ నుండే రాని. రేవంత్ అన్న కొత్తగా పెట్టింది కాదు కదా, కేసీఆర్ నుంచి ఈయన కాపీ కొట్టిండు అంతే. ఈయన కొత్తగానే పెట్టి చేస్తేనేమో మంచిగా ఉండు. కాకపోతే కేసీఆర్ రైతు బంధాన్ని పెట్టిండు, ఆయన ఏ సీజన్లో ఆ సీజన్ పైసలు కొట్టిండు. వర్షాకాలం వస్తే వర్షాకాలం సీజన్లో కొట్టిండు, ఎండాకాలం వస్తే ఎండాకాలం సీజన్లో కొట్టలేదా? ప్రజలారా ఒకసారి కామెంట్ చేయరు. ఇప్పుడు రేవంత్ అన్న రైతు భరోసా మార్చిండు. మరి రైతు భరోసా వర్షాకాలం సీజన్లో వర్షాకాలం, ఎండాకాలం సీజన్లో ఎండాకాలం వస్తుందా? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలకు 4 దఫాలు. 4 దఫాలల్లా 1 దఫా వేసిండు, 3 దఫాలు ఆపేసిండు. చూడురి, 2 సంవత్సరాలల్లా ఒకటి వర్షాకాలం ఎండాకాలం 2 అయినాయా, మళ్ళీ ఇంకోటి వర్షాకాలం ఎండాకాలం 4 అయినాయి. 4లలో 1 వర్షాకాలం సంబంధించిన దఫా వేసిండు, 3 దఫాలు ఆపేసిండు. ఒక్కొక్క రైతుకి ఎంత బాగున్నారు తెలుసా? సరే 1 ఎకరం అనుకో, 1 ఎకరం ఉన్న రైతుకు ఎంత బాగున్నాడు అంటే 6,000 చొప్పున వేసుకుంటే 3 దఫాలు 6,18,000 ఒక్కొక్క రైతు. మరి ఆ దఫాలన్నీ వేసిండా? లేదు. సరే గంగల పోయి మరి ఇప్పుడు ఈ దఫా ఇప్పుడు ఏం నడుస్తుంది? ఎండాకాలంలో వేసే పంట నడుస్తుంది, యాసంగి నడుస్తుంది. ఇప్పుడు యాసంగి నాట్లు పెట్టిర్రు, ఏర్లు అంటుకున్నాయి భూమిలా, పచ్చబడ్డది పైరు. ఇప్పుడు పెట్టుబడి కావాలి. రైతు భరోసా ఎప్పుడు కావాలి? పెట్టుబడి సాయం కావాలి. దున్నేటప్పుడు కావాలి, జంబు కొట్టేటప్పుడు కావాలి, మందు వేసేటప్పుడు కావాలి, నాట్లప్పుడు కావాలి. నాట్లు అయిపోయాక లాస్ట్కు కింద వేయడానికి ఎరువులకు కావాలి. అంతే కదా, కేసీఆర్ పెట్టింది అందుకే కదా. నాట్లు పెట్టుకుంటారు లేదా పత్తి వేసుకుంటారు. ఎండాకాలం అంటే పత్తి వేరు కాబట్టి సరే వదిలేయి. ఇప్పుడు నాట్లు పెట్టుకుంటారు కాబట్టి ఒకవేళ కౌలు పట్టుకుంటే కౌలు ఇచ్చుకుంటారు. నాట్లు పెట్టుకోవాలంటే జంబులు కొట్టుడు, కల్తీ వేటరు కొట్టుడు, గడ్డి కలిపి వేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పెట్టుబడి సాయం కింద ఎకరానికి 6,000 చొప్పున అందజేస్తే మీరు ఏ ననబోర్రి, మీరు ఎన్ని ఎకరాలు పెట్టుకుంటే అన్ని ఎకరాలు పంట రావాలి. పట్ట పాస్బుక్ ఉన్నోనికి ఎకరం ఉన్నోనికి ఎకరం పైసలు రావాలి, 5 ఎకరాలు ఉన్నోనికి 5 ఎకరాల పైసలు రావాలి. కానీ అయ్యన్న వేసిండా ఈ సారు? ఎందుకు రేవంత్ అన్న అట్లా చేస్తావు? ఇస్తావా ఇయ్యవా ఏదో చెప్పరా? అదే ఈ రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్ తర్వాత రైతు భరోసా అందరి అకౌంట్లో జమ చేస్తా అని చెప్పినావు. జమ చేసినావా? గంగల కలిపినావు. మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తానే మున్సిపాలిటీ ఎలక్షన్లలో అయిపోయిన తర్వాత ఎంబడే రైతు భరోసా నిధులు జమ చేస్తా అని చెప్పినావు. జమ చేసినావా? ఇప్పటికీ వారం అవుతుంది ఎలక్షన్లు అయిపోయి. అయిందా? సర్పంచ్లో మెజారిటీ పీపుల్ అని ఇవ్వండి, రైతు భరోసా టింగు అని కొడతా అంటే టింగు లేదు, నా బొంగు లేదు. ఇప్పుడు మున్సిపాలిటీ వచ్చింది, మున్సిపాలిటీలో గెలిపిర్రి అని చెప్పి ఆలోళ్ళు ఈలోళ్ళే పెట్టబడుతుంది, దీన్ని అటుకు ఎక్కేబడుతుంది. ఇక నువ్వు ఎప్పుడే అన్నా రైతు బంద్ వేసేది? మళ్ళీ రైతు బందే అంటానా? అలనాటి రోజులలో రైతు బందే కావాలి మనకు. ఈ రైతు భరోసా రచ్చట్లేదు, దానికి పేరు నామకరణం చేసింది కానీ దాని ముహూర్తం మంచిగా పెట్టినట్టున్నది రైతు భరోసా. దానికి రైతు బంధు అని మళ్ళీ పేరు మారితే ఏమన్నా పైసలు జమ అయితే ఏమో కావచ్చు. మరి ఆ పని చేయరు రేవంత్ అన్న. రైతు భరోసా అని పెట్టినందుకు ఇట్లా పైసలు జమ అవుతలేమో మరి. అది ఇట్లా ఉన్నదా? సిద్ధాంతుని పిలిపించి జాతకం చూపిరా పేరు మీద, మరి అట్లా ఉన్నదా ఏమన్నా? ఎలక్షన్ వచ్చేటప్పుడు రైతుల మీద మంచిగా సానుభూతి చూపెట్టబడుతుంది. నీకు రైతు బంధు ఇస్తా అని సానుభూతి చూపెట్టబడుతుంది, ఓట్లు వేయించుకోబడుతుంది, అన్ని పదవులు పొందబడుతుంది. మళ్ళా ఓడెక్కినాక ఓడమల్లప్ప అనబడుతుంది, దిగినాక ఎంబడే బోడమల్లప్ప అనబడుతుంది. ఏందన్నా ఇది? అసలు నీకు ఇద్దామని ఉన్నదా?
లేదా బీఆర్ఎస్ వాళ్ళేమో ఏమైనా రైతు బంధు ఇస్తానో ఏమైంది రేవంత్ రెడ్డి అనబట్టే, మనమేమో క్యాబినెట్ మీటింగ్ లేదా క్యాబినెట్ మీటింగ్లు పెట్టబడుతుంది, అది వచ్చింది లేదు సచ్చింది లేదు. ఒక్కటి చెప్పుర్రాయా ప్రజలారా, నిజంగా చెప్తున్నా, దయచేసి మీరు నిజంగా వీడియో చూసిన వాళ్ళు అయితే ఒక్క మాట చెప్పుర్రా, కేసీఆర్ రైతు బంధు ఇచ్చేటప్పుడు గిన్నిసార్లు క్యాబినెట్ మీటింగ్ పెట్టిండానే. వర్షకాలం వస్తే 4,000 రూపాయలు ఎక్కువలో పడేది రైతు బంధు. ఎండాకాలం ఇది యాసంగి సీజన్ వచ్చిందంటే పంటలు నాటు పెట్టక ముందే పడేది 4,000. పడ్డదా పడలేదా? మరి గిన్ని క్యాబినెట్ మీటింగ్లు పెట్టుడు, గింత ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్పు, రాదని చెప్పు, పైసలు లేవు అని చెప్పు, రైతు భరోసా పథకం ఆపేస్తున్నాం, ఇక పైసలు రావు అది చెప్పరాదే, అయిపోతుంది. ఈ ప్రజలను పిచ్చోళ్ళు ఎందుకు చేస్తాను, రైతు భరోసా ఎందుకు ఇస్తా అంటాను, డేట్ల మీద డేట్లు మార్చుకుంటూ పోతాను. ఇక ఇలా విడ్డూరం చూడు, నిజంగా చెప్పాలంటే చెడ సిగ్గు అనిపిస్తుంది. ఎందుకు అంటే రైతు బంధు వేయడానికి 9,000 కోట్లు కావాలి, అంతేనా? గాంధీ విగ్రహం పెట్టడానికి 5,000 కోట్లు కావాలి. ఇప్పుడు హైదరాబాద్లో గాంధీ విగ్రహం పెడతాడు కదా, రైతు బంధు ఇవ్వడానికి ఏమో నాకు చేతులెత్తలేవు, కానీ ఓ పెద్ద ఐఫిల్ టవర్ లెక్క దాని కట్టి దాని మీద మహాత్మా గాంధీ విగ్రహం పెట్టడానికి అయితే 5,000 కోట్లు ఉన్నాయట. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇండ్లని కాల్ చేపిస్తాడు. ఇదేనా పద్ధతేనా? ఉన్నదాన్ని చేయ అంటే లేని దాన్ని పెట్టుకొని వాళ్ళకు సందుల కూరిక పడుతుంది. ఎందుకు ఇదంతా పెంట? రైతు బంధుకు రామ్ రామ్ అంటివి, దళిత బంధుకు జైపీఎం అంటివి, ఉన్నదాన్ని పట్టుకపోయి అటుకు ఎక్కిత్తివి. ఇక ఇప్పుడు ఏమన్నా ప్రశ్నిస్తే కేసులు పెట్టబడుతుంది, ఈడీ విచారణ అనబడుతుంది, సీట్లు అనబడుతుంది, ఫోన్ ట్యాపింగ్ అనబడుతుంది, నోటీసులు ఇవ్వబడుతుంది, వాళ్ళను వీళ్ళని పట్టుకపోయి జైలు వేస్తా అని చెప్పబడుతుంది. ఏమన్నా జాతి పిత అనబడుతుంది. నువ్వు ఏ పని చక్కగా చేయరాదే? నువ్వు చక్కగా చేయక మంది మీద ఎందుకు పోతూ ఊపుతావు చెప్పు? నువ్వు చక్కగా చేస్తే అయిపోతుంది కదా పని. ఎందుకు రేవంత్ అన్న ఇప్పుడు మా పోరాగాళ్ళతో ఆడుకోబడుతుంది, రైతులను నిండా ముంచుతుంది. పోనీపోచే వాళ్ళ బతకాలు బతుకుతాండ్రు, సటికో తెచ్చుకొని నాట్లు అయితే పెట్టుకున్నారు. ఇప్పుడు నాట్లు పచ్చబడ్డాయి, ఇప్పుడు మందులు వేసే టైం ఇప్పుడు మందేయాలి. మరి నువ్వు రైతు భరోసా ఏస్తావా అని చూసుకుంటూ ఉంటారు. నువ్వేమో క్యాబినెట్ మీటింగ్ల మీద క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకుంటా పోతాను. ఆ రైతు భరోసా వచ్చేనాడు వీళ్ళు మందులు వేసే, ఇప్పుడు ఇంకో నెల అయితే కంకిడుతుంది. మరి రైతు భరోసా ఎప్పుడు కావాలి మనకు? నాటు పెట్టినప్పుడే కావాలి. ఇక మరి కంకిడిచినాక రైతు భరోసా వచ్చేందుకు అది ఏం పనికి? ఎట్లా కంకిడిచినాక ఆ పోస్తారు, కోస్తారు, అమ్ముతారు, పైసలు చేతులుగా తీరేతారు, అంతే కదా? ఇవన్నీ వచ్చేందుకు రాకేందు. నువ్వు ఇచ్చే 4 రూపాయలు ఆ పెట్టుబడికన్నా అందుతాయి కావచ్చు, 4 రూపాయలు అటో ఇటో మిగులుతాయని చెప్పి రైతులు చూడబట్టే వాళ్ళ ఆశలు ఆవిరి చేస్తాను. రేవంత్ నన్ను ఓ పని చేయి, ఇక నాతో కాదు, ఈ రైతు భరోసాలు కాదు, ఇక అయిపోయింది, ఏదో గెలిచినాం అయిపోయింది, ఇది అయితలేదు, నాతోటి గల్లపెట్టెల పైసలు జమ అవుతలేవు, వచ్చినట్టు పోతానాయి, తెలంగాణ గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు, భూములు లేవు, ఏం లేవు, ఇక రైతు భరోసా నన్ను మర్చిపోరు, మీరు నన్ను అడగకూరి అని చెప్పి ఓ స్టేట్మెంట్ అయి కథం అయిపోతుంది. ఇక నీ లొల్లే ఉండదు, ఇక నిన్ను రైతు భరోసా అడిగేటోడో లేడు. ఏమైనా బుద్ధి ఉన్నాడు అని ఉంటే వచ్చే ఎన్నికలలో గదే మళ్ళీ బీఆర్ఎస్ గెలిపించుకుంటారు, ఇక ముసలోని సీఎం చేసుకుంటారు, సీఎం చేసుకున్న వాళ్ళు రైతు భరోసా మన్నో మశానో మళ్ళీ గదే ఇక ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. ఏమైనా పోయినా అప్పు ఊడతలేదు అన్న పడుతుంది. ఆ అప్పు ఊటకపోతే ఏం చేస్తారు రేపు? మరి ఓట్లు వేసింది ఎందుకు? నిన్ను ఎందుకు ఓట్లు వేసిర్రు? ముఖ్యమంత్రి వేసింది ఎందుకు? డెవలప్ చేద్దామని చేసిర్రు. ఓ పెద్ద పెద్ద విగ్రహాలు కట్టడానికి అయితే డబ్బులు ఉంటాయి, కానీ రైతు భరోసా వేయడానికి డబ్బులు ఉండలేవు. 5,000 కోట్లతో కట్టబడుతుంది. ఫ్యూచర్ సిటీ ఏమైంది చెప్పు? అందరి హైడ్రా పెట్టివి, అందరి కళ్ళలో మన్ను కొడుతుంది. ఏమొచ్చింది చెప్పు? ఇంకో 2 సంవత్సరాలు అయితే ఆయనతో దిగిపోతావు. ఏమున్నది? వచ్చిండు, సంపాదించుకున్నాడు, పోయిండు అంటారు అంతే. ఇక వేరే ముచ్చటైతే ఏం మాట్లాడరు, గదే మాట్లాడతారు పబ్లిక్. ఏం లేదు, ఇప్పటికీ అనుకుంటలేరా? ఏం చేస్తాడు? వచ్చిండు, 2,000 కోట్లు, 3,000 కోట్లు, 4,000 కోట్లు వేసుకున్నాడు, మంచిగా గల్లపెట్టేలా చాలా బాజాప్తుగా. 5 తరాలు తినే మందం అయితే స్విస్ బ్యాంకులో దాంట్లో దాచుకున్నాడు, కథం బాజాప్తుగా ఉన్నాడు, చాలు ముఖ్యమంత్రి అయితే అయ్యిండు, అంత ఇంత వెనకేసుకున్నాడు, అయిపోయింది అనుకుంటారు పబ్లిక్. ఇట్లా అనుకుంటారు. మరి మేము తప్పు చెప్తాను? నువ్వు మఫ్టిలరా, మాస్క్ పెట్టుకొని, నువ్వు లుంగి కట్టుకొని, అంగి ప్యాంట్ వేసుకొని రా,
వచ్చి బయట నిలబడు. ఏందా ఏం సంగతి ఎట్టున్నదా రేవంత్ రెడ్డి పాలన అని చెప్పి రైతునాడు. నీకేం సమాధానం చెప్తారో చూడు. నువ్వేరా అన్న బయటికి ఎవరినో పంపించడు ఎందుకు? ఉత్తగానే మాస్క్ పెట్టుకొని లుంగి పంచ కట్టుకొని ఎవరు లేకుండా సెక్యూరిటీ లేకుండా రా. ఓ రైతుని అడుగు, ఓ మనోని ఎవడన్నా తెలిసినాడు, నీకు తెలిసిన అడుగు ఏమంటాడు, వాడేం మాట్లాడతాడో తెలుస్తుంది నీకు. ఇంతగానమా ఈ రైతు బంధు రైతు భరోసా ఓ పూజనే ఎంచుకోరు అదే రేవంత్ అన్న. ఈ రైతు భరోసా పెట్టినందుకన్నా కానీ అది అయితే లేదు కావచ్చు. ఎంతమంది చెప్పినట్టు దానికి రైతు భరోసా అని పేరు పెట్టినందుకు ఇట్లా పైసలు జమ అవుతలేమో. ఆ పేరు తీసేటప్పుడే రైతు బంధు అని పెట్టు, కేసీఆర్ ఫోటో పెట్టు, కథం అయిపోతుంది. డైరెక్ట్గా పైసలు ఆటోమేటిక్గా జమ అవుతాయి. లట్కన కోటు ఇక ఉన్నోడు ఉండక ఆయన 4,000 ఇస్తా అంటే సరే 4,000 ఎన్నో అప్పు చేసో సప్పు చేసో ఎన్నో ముసలాడు తిప్పల పడి తెచ్చిచ్చిండు. ఆయన ఏమన్నాడు, 4,000 రూపాయలు ఎన్నో అప్పో సప్పో ఎన్నో తెచ్చి ఇచ్చిండు ఆయన ముసలోడు. సరే దాన్ని స్వాగతించినాం. నువ్వు ఉన్నదాన్ని 6,000 రూపాయలు చెప్తివి, ఇంకా అదనంగా 2,000 కావాలి. ఈ 2,000 ఏం చెప్తావు, ఈ 4,000 నుంచి చెప్తావు, ఈ 6,000 ఎప్పుడు ఎత్తావు? అదే 4,000 పెట్టి సప్పుడేక నీ పని ఏదో నువ్వు చూసుకొని 4,000 రూపాయలు అకౌంట్లో పడితే అయిపోయేది కదా. మోడీ ఎట్లా 2,000 రూపాయలు పడుతూనే ఉండే, తిప్పల వాడు ఎట్లా బాగుపడతారు వాళ్ళు. మోడీ ఏదో రకంగా బాగుపడ్డోళ్ళు కదా. లేనత్త అంటే గూటెత్తనాయం అన్నమాట. ఎందుకంటే సామర్థ్యం ఏం చెప్పేటోళ్ళు, లేనత్త కంటే గూటెత్తనాయం. అసలే అత్తలేదురా అంటే గుడిదో కుంటిదో ఏదో ఉంటుంది, దాన్ని పట్టుకొని మెదులు నయం, లేని దాన్ని నేను చూడుకోరస్తాము అని చెప్పేటోళ్ళు. ఇదేదో నువ్వు అన్నది ఆ స్కీమ్లో 4,000 ఉంచి అయిపోయేది కదా. 6,000 పెడితేవి అటుకు ఎక్కితివి. ఇక మాట్లాడుకుంటూ పోతా అంటే సాగుతూనే ఉంటా ఉంటుంది. నేనేమంటున్నా రైతులారా, మీరు రేవంత్ అన్న రైతు బంధు ఎత్తాడని మీరు అపోహలు పెట్టుకోకూరి. మీ పెట్టుబడి సాయం మీరు అప్పులు తెచ్చుకొని పెట్టుకోరి. 3 రూపాయలకో 4 రూపాయలకో 5 రూపాయలకో తెచ్చుకోవాలి, పెట్టుకోవాలి, అంతే. దున్నుకోవాలి, అన్నీ వేసుకోవాలి. వాళ్ళు గట్టనే మీటింగ్ల మీద మీటింగ్లు పెడతా అంటారు, బయటకు వస్తా అంటారు. డేట్ల మీద డేట్లు పెడతా అంటారు, బయటకు వస్తా అంటారు, పోతా అంటారు. ప్రెస్ మీట్లు పెడతారు, వస్తారు, పోతారు. 17 తారీఖు అంటారు, మొన్న 17 తారీఖు పోయింది, ఇప్పుడు 20, ఇవాళ 21 కదా, మళ్ళీ 26కో 27కో పడ్డది. ఎంపీటీసీ జడ్పీటీసీ రద్దు చేద్దామని చూస్తాడు. ఎట్లా ఎలక్షన్ ఉండయి, ఇక చేసినా వేయకుండా నాకు ఫరక్ పడేది, ఎలక్షన్ అయితే ఏం లేవు అని చెప్పి అనుకుంటున్నట్టున్నది రేవంత్ అన్న. ఇదే అనుకుంటాడు కావచ్చు. ఏదేమైనా నిజం చెప్తున్నా, ఏమన్నీ ఒరిగినా తెలంగాణలో ముసలోడు ఉన్నప్పుడే ఏ సీజన్కు ఆ సీజన్ పంటకు పైసలు వేసిండు. పక్కా చెప్తున్నా. అందరికీ వడ్డాయి, అందరూ కళ్ళ నిండా చూసిర్రు, బ్యాంకులో ఇడిపించుకొచ్చుకున్నారు, పెట్టుబడి పెట్టుకున్నారు, పంట తీసుకున్నారు, అమ్ముకున్నారు. రైతులు నిజంగా ఇది మాత్రం జరిగింది.